హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ బై మహేష్. ఈ చాలా రోజుల తర్వాత మనం బ్లాగింగ్ చేయబోతున్నాం, అది కూడా స్వర్ణగిరి టెంపుల్. మనం చూసుకునేసరికి అయితే ఈ మధ్య కాలంలో చాలాసార్లు మనకి కొంతమంది చెప్పారు స్వర్ణగిరి టెంపుల్ చాలా బాగుంటుంది, ఒకసారి విజిట్ చేయన్నా అని చెప్పేసి. అందుకే వెళ్తున్నాం, లెట్స్ గో. మనం వెళ్ళే బైక్ ఇదే బైకు, దీన్ని తీసుకొని ఇక పరిగెత్తుడే. ఇది మన ఎంట్రీ. ఇలా ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అందరూ మనకి ఇక్కడ టెంకాయలు కొడతా ఉంటారు అన్నమాట. మనం కూడా ఇక్కడ టెంకాయలు కొట్టేసిద్దాం. తెలంగాణలో పడ్డనమాట ఇది. మహాక్రమాయ నమః స్థిరధీర నమః స్థిరవిజ్ఞానాయ నమః ఓం స్థిరప్రజ్ఞాయ నమః స్థిరాసనాయ నమః స్థిరయోగాయ నమః స్థిరాధారాయ నమః ఓం స్థిరమార్గాయ నమః స్థిరాగమాయ నమః నిశ్రేయసాయ నమః నిర్విహాయ నమః అగ్నయే నమః ఓం నిరవధ్యాయ నమః నిరంజనాయ నమః ఓం నిర్వైరాయ నమః నిరంకారాయ నమః ఓం నిరహంకారాయ నమః నిర్దప్తాయ నమః ఓం నీరసోయగాయ నమః అనంతాయ నమః అనంతబాహోరవే నమః అనంతాగ్రయే నమః అనంతదృశ్యే నమః అనంతవక్త్రాయ నమః అనంతాంగాయ నమః అనంతరూపాయ నమః అనంతకృతే నమః ఊర్ధ్వరేతసే నమః ఊర్ధ్వలింగాయ నమః ఓమోర్ధమూర్తే నమః ఓమోర్ధ్వశాఖగాయ నమః ఊర్ధ్వాయ నమః. స్వామివారి పాదాలు, ఈ స్వామివారి పాదాలు పట్టుకొని ఈ ఎంట్రెన్స్ ఉంది కదా, ఎంట్రెన్స్ తోటి మనం పైకి వెళ్ళిపోవడానికి. కానీ ఇక్కడ ఒకటి గమనించారా, శ్రీకృష్ణ శ్రీ కుర్మలావతారం దేవి ప్రతి మనం పైకి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అయితే కనిపిస్తూ ఉంటుంది వరాహ అవతారం. నరసింహ అవతారం, వామన అవతారం, ఇది పరశురామ అవతారం. అంటే మనం ఇట్లా ఒక్కొక్క స్టెప్ పైకి వెళ్తూ ఉంటే మనకి లెఫ్ట్ సైడ్లో ఒక్కొక్క విగ్రహం అనేది కనిపిస్తూ ఉంటుంది. శ్రీరామ అవతారం. ఇక నెక్స్ట్ పైకి వెళ్తూ ఉంటే
బలరామ అవతారం. ఇది తెలుసు కదా, శ్రీకృష్ణ అవతారం. లాస్ట్ కల్కి అవతారం. మనకేందంటే మనం ఇక్కడికి 7:30 కల్లా రీచ్ అయ్యాము. రీచ్ అయినాం కానీ 8 o'clockకి మనకి దర్శనం ఉంటుందని చెప్పేసి అన్నారు. 8 o'clock వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంటే 7:30 కన్నా ముందే మనం ఇంకా రీచ్ అయ్యాము. నేను ఇంటి నుంచి 5:30కి నేను స్టార్ట్ అయితే నేను ఇక్కడికి వచ్చేవరకు 7:10 అలా ఆ టైం అయ్యింది. నేను పైకి వచ్చేవరకు ఇదంతా ఇప్పుడు ఈ సర్కిల్ అంతా తిరిగే వరకు 7:30 అయిపోతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. ఆలోపు మనం కోనేరు అవన్నీ కవర్ చేసుకొని వచ్చేద్దాం. ఎంట్రెన్స్లో ఇలా ఉంటుంది. మనం పైకి వస్తా ఉంటే ఇలా ఉంటుంది. మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉంది. మొత్తానికి కన్స్ట్రక్షన్ లోనే ఉంది. స్వామివారి రథం ఇది. ఇది వచ్చేసేమో మండపము. మండపం ఇది. అంటే లోపలికి అలవలేదంట మండపం. సాక్షాత్ దీపం సందర్శయామి, మంగళ నీరాజన దీపం సందర్శయామి. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్చిరామ్. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసనమక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మంగళాశాసన పరైర్ మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్య. ఇదంతా మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉంది బిల్డింగ్. ఇంకా అవుతానే ఉన్నాయి. మొత్తం మంచి ప్రదేశంగా ఉన్నటువంటి అదేమో ఆ లెఫ్ట్ సైడ్ లో ఉన్నదేమో మండపం. అది అంటే ఈ పిల్లర్స్ అడ్డం రావడం వల్ల మనకి ఇదైపోతుంది, మొత్తం ఇది అవుతుంది. ఆ మిడిల్ గోపురం ఉంది చూసారా, మిడిల్ గోపురంలోనే మనకు ఉండేది దేవుడు. ఇదే మండపము, స్వామివారి మండపం ఇది. ఈ దేవుడు ఏదో కానీ ఓపెన్ చేయలేదు. ఏంటి అంటే సహస్ర దీపాలంకార మండపం. ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ లోనే ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ లోనే ఉంది.
మొత్తం ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. ఇంకా చాలా చాలా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఫ్యూచర్లో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఇంకా కొన్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ హనుమాన్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. చూడాలి ఎంతవరకు ఏంటి అనేది మొత్తం. ఇప్పుడు మనం వెళ్ళేది కోనేరు దగ్గరికి. కోనేరులో మనకు నేను చెప్పే కంటే మీరే కళ్ళతో చూడడం ఇంకా బెటర్ ఏమో. వెంకటేశ్వరులు కోనేరులోనే ఉన్నటువంటి ఈ ప్లేసు. కోనేరు అని చెప్పేసి చెప్తారు దీన్ని. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంతకుముందు కింది సైడ్లో చూసాం కదా, మనం పైకి వెళ్ళి చూస్తే ఇంకా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. అసలు చాలా ఎక్సలెంట్గా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, బ్యూటిఫుల్ కదా. ఆ సైడ్ నేను చూపిస్తాను, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బైక్ ఎక్కడ పార్క్ చేసాము, అక్కడ పార్క్ చేసాము. అక్కడ పార్క్ చేసి అక్కడ పార్కింగ్ చేసి ఇవి ఉన్నాయి కదా, మనం స్టార్టింగ్ చెప్పుకుంటూ వచ్చాం కదా, దీంట్లోంచి అలా పైకి అక్కడికి వెళ్ళిపోవాలి. అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఎగ్జిట్ ఈ దారిలో వచ్చేయాలన్నమాట. ఇక ఇలా వచ్చేసి ఇలా వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ మీకు విచిత్రమైన ఏముంది చెప్పిన, దగ్గరలో చూపిస్తాను. కనిపిస్తుందా? కనిపించకపోవచ్చు, కొద్దిగా జూమ్ చేస్తాను. భువనగిరి కోట.
ఆల్మోస్ట్ మనం భువనగిరి కోటకు దగ్గరలో ఉన్నాం. చాలా చాలా ఎక్సలెంట్ టెంపుల్. చాలా మటుకి ఎంత ఇదైందంటే ఇంత అసలు ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. అసలు ఎప్పుడు ఊహించుకోలే అసలు ఇంత మంచిగా ఈ రకంగా ఇట్లా ఉంటుంది ఆ టెంపుల్ అని అసలు ఎప్పుడు అనుకోలే నిజానికైతే. ఒకసారి మళ్ళీ చూపిస్తాను చూడండి. చూసారా బ్యాక్ సైడ్ మొత్తం చూసుకోండి. బ్యాక్ సైడ్ అది మొత్తం టెంపుల్. ఆ టెంపుల్ మొత్తం ఆ మిడిల్లో ఉన్నది గోపురము. ఆ గోపురంలోనే మనకి అంటే చిన్న గోపురం ఉంది చూసారా, ఆ గోపురంలోనే మనకి అది మిడిల్ గోపురం వెనకాల కొద్దిగా చిన్న గోపురం ఉంటుంది. ఆ గోపురం కిందనే మనకి దేవుడు అనేది అక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడనేమో పెద్దగా హనుమాన్ టెంపుల్ కడుతున్నారు. చాలా ఇంకా డెవలప్ బాగానే ఉంది. ఇక్కడ చాలా మంచిగా ఉంది టెంపుల్. నెక్స్ట్ టైం కనుకుంటే మంచిగా ప్రిపేర్ అయ్యి రండి.